మీకు పూరీలోకి కానీ చపాతీలోకి కానీ అదిరిపోయే కర్రీ కావాలనుకుంటున్నారా? ఏం చేయాలో అర్థం అవ్వడం లేదా? అయితే ఈ వీడియో చూసేయండి. పూరీకి మంచి కర్రీ అయితే చూపించబోతున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేయండి. 2 క్యారెట్ తీసుకున్నాను, ఒక 3 ఆలుగడ్డలు తీసుకున్నాను, 2 టమాటాలు, 1 కప్పు మిల్లిమేకర్, ఒక 2 స్పూన్లంతా శనగపిండి, తర్వాత కసూరి మేతి, ఉల్లిపాయలు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ మళ్ళీ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నేను. వీటన్నిటిని అయితే రెడీగా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి క్యారెట్ అయితే ఉడకపెట్టుకుందాము. అందుకోసమని ఆలుని నీట్గా కడిగేసి కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. క్యారెట్కి వచ్చేసి పైన స్కిన్ తీసేస్తున్నాను. స్కిన్ తీసేసి అవి కూడా కుక్కర్లో వేసి ఉడకపెట్టేసుకుందాము. ఒక విజిల్ వచ్చే వరకు ఉడికిస్తే చాలు. తర్వాత వచ్చేసి మిల్లిమేకర్ని వాటర్ వేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకుందాము. 10 నిమిషాలు కూడా అవసరం లేదు. అర్జెంటుగా చేసుకోవాలి అనుకుంటే వేడి వాటర్ వేసుకున్నా కూడా సరిపోతుంది, కొంచెం గోరువెచ్చగా ఉండే వాటరు. తర్వాత వచ్చేసి ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకొని టమాటాలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. 2 టమాటాలు తీసుకున్నాను. మీరు కర్రీ చేసేదాన్ని బట్టి టమాటాలు అయితే తీసుకోండి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ అయితే కట్ చేసుకోవాలి. పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వచ్చేసి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. పూరితో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి మదీనాగూడలో ఫేమస్ అనమాట. ఇది ఒక టిఫిన్ షాప్లో ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి పూరితో పాటు ఇస్తారు. సో అక్కడ చూసి నేను కూడా చెయ్యాలి అనేసి అయితే చేస్తున్నాను అనమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ సేమ్ టు సేమ్ అక్కడ తిన్నట్టే ఉండే అనమాట. అందుకే మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక విజిల్ పెట్టిన తర్వాత క్యారెట్, ఆలు అయితే ఉడికిపోయినాయి మనకి. ఇప్పుడు వాటిని కూడా సన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మరి సన్నగా కట్ చేసుకోకూడదు, మనం తింటున్నప్పుడు ఆలు అనేది తెలియాలి కాబట్టి కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసేసినాను ఆలు, క్యారెట్. తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం వేడవ్వనివ్వాలి. జీలకర్ర, ఆయిల్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. అదేవిధంగా 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత వచ్చేసి గరం మసాలా ఐటమ్స్ అయితే వేసుకున్నాను. బిర్యానీ ఆకు, తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ప్రతి కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తప్పకుండా వేసుకోండి. అంటే చాలామంది చాలా వరకు ఓన్లీ నాన్ వెజ్లోకే వాడతారనమాట. మేమైతే అన్ని కర్రీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తప్పకుండా వాడతాము. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల. పప్పులో కూడా తప్పకుండా వేస్తాము. కొంతమంది ఏంటంటే ఓన్లీ ఎల్లిపాయలు వేస్తారు కదా, అలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇవి అంతా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను. టమాటా ముక్కలు అండ్ అదేవిధంగా క్యారెట్, ఆలు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అన్నింటిని కూడా దీంట్లోకి అయితే వేసేస్తున్నాను. వేసి మంచిగా కలిపేసుకోవాలి. అంటే మనం వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, అదంతా కూడా ఈ ముక్కలకు అనేది పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నట్టయితే మీకు ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ముక్కలు అనేది కొంచెం మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా మిల్లిమేకర్ అనేది, ఇవైతే వేసేస్తున్నాను. మంచిగా వాటర్ అనేది పిండేసి వేస్తున్నాను. వాటర్ మరి మొత్తం అయితే పిండట్లేదు నేను, కొంచెం నార్మల్గా పిండేసుకొని వేసేసినాను. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లోకి. తర్వాత వచ్చేసి తగినంత కారం వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి అంటే స్పైసీనెస్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారం యాడ్ చేసినాను. తర్వాత వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఉప్పు కారం అనేది నోటికి సరిపడా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మరి చప్పగా వేసినట్టయితే టేస్ట్ అనేది బాగుండదు. అందుకోసమని కొంచెం నేను కారం ఎక్కువనే వేస్తాను, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అనేసి. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం దీంట్లోకి ఇంకా మసాలాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ కారం అయితే తినలేకపోతే కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. మీరు తినేదాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకున్నాము. 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇట్లా ఒకసారి అయితే నీట్గా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా,
మొత్తం కూడా దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట కర్రీ అనేది. మనం ఆల్రెడీ ఆలు అనేది ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు తగినంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి నేనైతే 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసినాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన మసాలా ఐటమ్స్ అయితే మనం వేసుకుందాము. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసినాను, ఒక 1/2 స్పూన్ అనమాట. తర్వాత వచ్చేసి జీరా పౌడర్ వేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసినాను. గరం మసాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఘాటు ఉంటుంది కాబట్టి గరం మసాలా కొంచెం వేసినాను. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఎందుకంటే మనం వాటర్ వేసినాము, అదేవిధంగా మసాలా వేసినాం కదా, ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా అండ్ వాటర్ అనేది దగ్గరికి చిక్కగా వచ్చే వరకు అయితే ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గరికి అయితే వచ్చేసింది మంచిగా. ఇప్పుడు వచ్చేసి మనం శనగపిండి తీసుకున్నాం కదా, శనగపిండిలోకి కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా ఈ విధంగా నీట్గా అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకొని ఈ పౌడర్ అనేది ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసుకుంటాం అనమాట. దీనివల్ల ఏంటంటే చిక్కదనం అనేది వస్తుంది, శనగపిండి వాడడం వల్ల చిక్కదనం వస్తుంది అనమాట. అందుకోసమని కొద్దిగా శనగపిండిని వాటర్ వేసుకొని కలిపేసుకొని దీంట్లోకి అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకొని తొందరగా కలిపేయాలి, ఎందుకంటే మళ్ళీ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉండలు కట్టకుండా నీట్గా కలిపేసుకోవాలి. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో ఇది వచ్చేసి కసూరి మేతి అనమాట. ఇది కర్రీస్లలోకి చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది. లాస్ట్లో మనకి రెడీ అయిపోయింది అన్నప్పుడు కసూరి మేతి కొద్దిగా రబ్ చేసి వేసేసుకోండి. ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసేసిన అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత కూడా మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి. చూస్తున్నారు కదా, మనకి గ్రేవీగా అయితే కర్రీ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇంకా చిక్కగా కావాలి అని అనుకుంటే మీరు శనగపిండి ఇంకొంచెం ఎక్కువ తీసుకొని వేసేసుకోండి, ఇంకా చిక్కగా వస్తుంది అనమాట కర్రీ అనేది. నేనైతే కొద్దిగానే తీసుకొని వేసిన అనమాట, ఎందుకంటే మరీ గట్టిగా కూడా ఉండకూడదు అనేసి కొంచెమే వేసేసిన. సో ఫైనల్గా మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ గ్రేవీ ఎక్కువ లేకుండా ముక్కలు ఎక్కువగా ఉండాలనేసి ఎక్కువ తీసుకున్నాను అనమాట. క్యారెట్ కానీ ఆలు కానీ అండ్ మిల్ మేకర్ కానీ ఎక్కువ ఉండేలాగా అయితే తీసుకున్నాను, గ్రేవీ తక్కువ తీసుకున్నాను. సో మనం పూరీ కర్రీ అన్నాం కాబట్టి పూరీ లేకపోతే ఎట్లా, అండ్ పూరీ కూడా రెడీ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు పూరీ చాలా బాగా పొంగుతున్నాయి అనమాట. బయట ఎట్లా ఉంటాయి అట్లనే వచ్చినాయి పూరీ కూడా. సో మీకు అందరికైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు నచ్చిందని నాకు తెలియాలనుకుంటే మీరు ఒక లైక్ ఇవ్వాలి, అండ్ అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేది. సో అంతే అనమాట, పూరీ విత్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే, అదిరిపోయింది అనుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.